హాయ్ అండి అందరికీ. ఏందో రెడ్డుగుంది అయితే అనుకోవద్దు. అయితే మేము పొట్టేల రక్తం నల్ల అని అయితే అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ పొట్టేల రక్తం తెచ్చుకున్న వెంటనే కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఈ విధంగా అయితేను వేడి చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని సన్న పొడిగా అయితే ఇట్లా ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అయితే బాగా పడుతుంది. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడాక సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ, కొద్దిగంత కరివేపాకు, అవి వేగాక కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నల్ల పొడి, ఆ పొడిని అయితే వేసి 10 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత ముందుగానే బోటి పేగ అయితే పెట్టుకుంటాం కదా ఉడకబెట్టినవి, అవి అయితే వేసుకొని కొద్దిగంత సాల్ట్, కొంచెం అంత పసుపు అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసినాం కాబట్టి కారం పొడి కొంత తక్కువైతే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, కొద్దిగంత గరం మసాలా, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్లో. ఈ విధంగా అయితే వేసుకొని ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అంతా పట్టే విధంగా అయితే ఒక 10 నిమిషాలు అయితే వేయించుకోవాలి. మా నల్లపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ నల్లపొడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.